न्यूज़ में आपका इस्तकबाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पे नज़र, आप रखिए खबरनामे पे नज़र। అన్న పెద్ద మంచి చేసుకొని రోహిణన్న గారు వచ్చినందుకు వారికి కార్వాన్ తరఫున మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. మెడికల్ క్యాంప్ కూడా ఒక్కసారి ఇనాగ్రేషన్ చేసి ఎంతో సీఎం రేవంత్ రెడ్డి గారితో ఉన్నా కూడా లేదన్నా కార్వాన్ పోవాలని చెప్పి రోహిత్ అన్న గారు సమయం ఇచ్చినందుకు మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటామన్నా. మీరు మాకు ఒక్క పిలిపిస్తే మేమందరం ఉస్మాన్ భాయ్ ఎంబడి మీ ఎంబడి ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. हमारे गौर साहब के सदारत में जो मेडिकल कैंप यहाँ पर इनाग्रेशन किया गया है, मैं शायद उनको सबको शुक्रगुजार हूँ कि ऐसे सोशल काम के लिए पार्टियों के अतीत ये लोग सामने आके जो भी काम करते हैं, रेवंत रेड्डी ने इनको स्वागत करते हैं। और यही पैगाम मैं भी पहुँचाने के लिए यहाँ पर आया कि जो भी पब्लिक आवाम के लिए सोशल इम्पोर्टेंस दे के काम करते हैं, उन लोगों के लिए कांग्रेस गवर्नमेंट कभी भी उनके साथ रहेगा और कांग्रेस सरकार उनको मदद भी करेगा। ऐसे जो भी सोशल रिस्पॉन्सिबिलिटी लेके जो भी काम करते हैं, हम उनको आधी रात हम उनके लिए खड़ा होंगे। और ये सब पार्टी के अतीत है। हम एक ही स्लोगन से सामने जा रहे हैं कि मानव सेवे माधव सेवा। जो भी इंसान का सेवा करता है वो ऊपर वाले की सेवा डायरेक्ट उनके थ्रू होता करके जो रेवंत रेड्डी साहब बोले, हम उनके स्लोगन लेके हम सामने जा रहे हैं। थैंक यू। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కూడా రాజకీయాలకు అతీతంగా కూడా ఇట్లాంటి మెడికల్ క్యాంపులు కానీ లేకపోతే ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏదున్నా కానీ కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పిండు, మనం రాజకీయాలకు అతీతంగా కూడా స్వచ్ఛందంగా ఎవరు ఆర్థిక సాయం వాళ్ళతోటి సామాజిక న్యాయం చేస్తే మనకందరికి కూడా ఆ పై దేవుని ఆశీస్ ఉంటాయని చెప్పేసి ప్రతిసారి అంటారు. ఎందుకనంటే మనము దేవుని నమ్ముతాం, అంటే మానవ సేవే మాధవ సేవ అని నమ్మేటోళ్ళం కాబట్టి ప్రజలకు సేవ చేస్తే దేవునికి సేవ చేస్తున్నట్టు. అదేవిధంగా ఈ బీజేపీ వాళ్ళు ఎంతసేపు దేవుని పేరు చెప్పి ప్రజలను మాత్రం గాలి కొదిలేసిండ్రు. కాబట్టి నేను ఇది ఒక్కటే చెప్తున్నా, మానవ సేవే మాధవ సేవగా మన ముఖ్యమంత్రి గారు ఏ స్లోగన్ అయితే చెప్తున్నారో, మనం ప్రజలకు సేవ చేస్తే శ్రీరామునికి సేవ చేసినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ బీజేపీ వాళ్ళు దొంగ పాటలు నమ్మొద్దని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అంత మంచి ప్రోగ్రాం చేసినందుకు ఉస్మాన్ నాజ్రీ గారికి, కృష్ణ గారికి, వేణుగౌడ్ గారికి, అరుణ్ గారికి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు.